ఎవరో ఒక్కలే మాట్లాడారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 2400కి రూపాయలు తక్కువ. ఒకవేళ ఏమన్నా త్యాగం ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు కానీ 2400 తక్కువ అసలు ఎప్పుడైనా నిన్న కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే 2250 2300 నిన్న అది కేసీ గారు డిస్ట్రిక్ట్ బాగానే ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ బాగానే ఇట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి 2400 రూపాయలకి తక్కువ కొనొద్దు అనేది మిల్లర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించింది. అయినాక సాగా నిన్న ఒడ్లు అట్నే ముంచి ఇవాళ సాగా 2350 2320కే కొంటుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటాక్ట్ బండ్ల మీద సిటీలు తీసుకుని 2320 2330 రూపాయలకే ఉంటాగానే ఆ సిటీలు తీసుకొని మళ్ళీ పోయి 2400 వేసి వచ్చిండు ఆదిత్య మిల్లులో. ఈ మహేశ్వర మిల్లు కాడికి వస్తాయనే వీళ్ళు గేట్లు తీయట్లేదు, మేము మాకు ఖరీదు లేదు, అది జేసీ గారు చెప్పండి ఖరీదు లేదంటారు. మళ్ళీ జేసీ గారు ఇక్కడ వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ 2300 2250కే కొన్నామని వీళ్ళ రైతుల దోపకం, అది మిల్లర్స్ దోపకం. ఇది రైతులకి యూనిట్ లేక మిల్లర్స్ దోషిస్తున్నారు, రైతుల్ని అన్యాయం చేస్తారు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి సాగి వెళ్తలేదు రైతులకి. ఇది మా అధికారులు మా అందున దయ ఉంచి మిల్లర్స్ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఒప్పించాలని నేను కోరుతున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లు ఏర్పాటు చేసినామన్నా చెప్పుకుంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ పరిస్థితిని తీసుకొచ్చి ఖచ్చితంగా రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన ఇది ఖచ్చితంగా అమలు చేయాలని ఖచ్చితంగా మేము ధర్నా చేస్తున్నాం. ఏంటండి ఎంతమంది రైతులు పొద్దు నుంచి అన్నం తినకుండా ఇవాళ మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కోసుకొని పోవాలి. ఇన్ని సమస్యలు మన వంతుల రైతు పొద్దున్న సాయంత్రం దాకా మీ మిల్లుల దగ్గర పడిపోయారు గాయాలన. ఇవాళ మీరు చేసిన ఐకేపీ సెంటర్లు ఏడున్నాయి ఒకటి చూపించండి. ఐకేపీ సెంటర్లో పోతే ఎక్కడ లేవు. అంతా ప్రభుత్వం దమనకాండ దమననీతితో అందరూ కుమ్మక్కై ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు మంత్రులకు వెళ్ళిపోయి ఇవాళ రైతులు దగా చేస్తున్న పరిస్థితి చూపించి వరి లోడులో దాని మొత్తాన్ని తగ్గించి దగా చేస్తున్నారు. నేను నిర్మించడానికి సిద్ధం. ఇవాళ నేర్చలలో రాఘవేంద్ర రైస్ మిల్ కానీ గత ఏడాది బాలాజీ రైస్ మిల్ కానీ దగా చేస్తున్న ప్రభుత్వ వాదులు చోద్యం చూస్తున్నా వెళ్ళిపోతున్నారు. ఇది దారుణం, ఇది మారాలి. మీరు ప్రభుత్వ స్టేట్మెంట్లు కాదు, రైతే దేశానికి ఎన్నుముక, రైతే దేశానికి మాది రైతు మొత్తం చెప్పుకునే ప్రభుత్వాలు చేయాల్సిన పని అది కాదు. ఇక్కడికి వచ్చి ఆచరణ కార్యాచరణ చేపట్టి రైతులు ఆదుకోవాలి. ఏ పరిస్థితి లేదు. ఇవాళ రైతు దగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.